మన బండి వచ్చేసి ఇప్పటికీ 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు అయినా అట్లా వర్కింగ్ చేస్తుందంటే దాన్ని మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మన బండికి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. గేర్ ఆయిల్ ఉంటుంది, హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది, ఇంజన్ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్లకి ఎట్లుందంటే ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంది, గేర్ ఆయిల్ సపరేట్ ఉంది. హైడ్రాలిక్ గేర్ మొత్తం ఒకటే కొత్త బండ్లకి. దీనికైతే 3 టైప్స్ అనమాట. మెయిన్గా అందరు అంటారు మహీంద్రా అనేది మైనర్ రిపేర్స్ చాలా ఎక్కువ పెడుతుంది, అందుకనే అది మేము ప్రిఫరెన్స్ చేయమని అనుకుంటారు. కానీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నవీన్ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇక మన బండి ఫుల్ రివ్యూ తీద్దాం అనుకుంటున్నా. ఇక మనోళ్ళు కామెంట్లు చేశారు బానట్ ఎక్కి అని చెప్పి. ఈరోజు అయితే బానట్ కూడా ఎక్కిద్దాం. బానట్ ఎక్కించిన తర్వాత ఇక బండి వివరాలు ఏందనేది మీకు చెప్తా. ఇప్పుడైతే ఫీల్డ్ ఎక్కలేదు దున్ని దీని పర్ఫార్మెన్స్ చూపించనీకి. అయితే ఇప్పుడైతే నా మాటలో చెప్తా. నేను ఇన్ని రోజుల నుంచి తోలుతున్నా కదా, నేను ఈ దోలబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక అంతకుముందు కంటే మా నాన్న తోలిండు. ఇక అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఇది ఎక్కించుకుందాం. అయితే ఇది ఉడవికి ఇది ఎక్కించుకుందాం, దాని తర్వాత చేద్దాం ఫుల్ రివ్యూ. సో గైస్, ఇది అయితే ఉడవికేసినాం. ఈ ఫ్రేమ్, లైట్ ఫ్రేమ్ అనేది ఇది తీసేసి ఇక అదైతే ఫిట్ చేసుకుందాం. ఇదైతే పక్కా పెట్టేసుకొని వాటరా కొంచెం ముందు పోయి దాని పైకి సో గైస్, ఫైనల్లీ అయితే ఫిట్ చేయడం అయితే అయిపోయింది. ఇక ఇక సైలెన్సర్ ఒకటే పెట్టుకోవడం, ఎయిర్క్లీన్ కూడా పెట్టేసి సైలెన్సర్ పెట్టుకొని చూడ. ఇక మన బండి లుక్ అయితే ఇదే అనమాట. మన బానట్ ఇదే. ఇక మన పాతది కదా, కొంచెం పాత పడ్డది. ఇది ఒకటి బంపర్ లేదు కదా, అందుకని కొంచెం డల్గా అవుపిస్తుంది. బంపర్ ఉంటే బాగుండేది, బంపర్ ఇరిగిపోయింది. ఇక మనం దీని గురించి డీటెయిల్స్ తీసుకోనికైతే మనం బయటకి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఇంటి దగ్గర కదా, అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. బయటకి అయితే పొలాల దగ్గరికి వెళ్ళాం అనుకో, పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే బయటకి అయితే వచ్చినాం పొలం దగ్గరికి. ఇక ఇక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడికైతే వచ్చేసాం. అనుకోవచ్చు నువ్వు ఈ చిన్న వయసులో దాని గురించి ఎంతో చెప్పినావు, నువ్వు నడిపినవా లేదా అని. నేనైతే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, మీరు నేను ఏదో పెద్ద అది ఇది అని అనుకోకండి. నా ఎక్స్పీరియన్స్ తోటి ఇక మన బండి మోడల్ వచ్చేసి అయితే 2 అనమాట, 2002 మహీంద్రా 475 DI. ఇది వచ్చేసి సర్పంచ్, మన బుంపుత్ర కాదు, సర్పంచ్. ఇక ఇందులో స్పెషల్గా వచ్చేసి ఏంటంటే గేర్లు అనమాట, హైడ్రాలిక్ గేర్లు అయితే చాలా స్మూత్గా పడతాయి. మనం దాన్ని కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే స్మూత్గా పడతాయి. ఈ గేర్లనే అన్ని బండ్లలానే సేమ్ ఉంటుంది, బుంపుత్రలానే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రివర్స్ ఇక్కడనే. ఇదేమో లోడు హై. ఇక మనకు హైడ్రాలిక్ అయితే ఇందులో మన బండికి మెయిన్గా స్పెషల్గా అయితే హైడ్రాలిక్ అనమాట. హైడ్రాలిక్ టెక్ స్మార్ట్ హైడ్రాలిక్స్ అనమాట. మనది స్మూత్గా ఉంటుంది. మన హైడ్రాలిక్ అనేది వెయిట్ లిఫ్ట్ కూడా ఎక్కువ చేస్తుంది. మన బండి హార్స్ పవర్ వచ్చేసి 42. ఇక నాకైతే మెయిన్గా అయితే ఇలా హైడ్రాలిక్ ఒకటి, ఈ గేర్స్ ఒకటి. గేర్స్ అయితే చాలా స్మూత్గా పడతాయి మనం కరెక్ట్ మెయింటైన్ చేస్తా ఆయిల్. ఇదైతే బాగుంటుంది. ఇక బండి దీనికి కూడా మనకి ఎక్కువ ఏంటంటే మనది మాన్యువలే అనమాట, మాన్యువల్ స్టీరింగ్. అప్పట్లో పవర్ రాలేదు, మన 2002 కాబట్టి అప్పట్లో మాన్యువలే తీసుకున్నాం మనం కూడా. ఇక ఇప్పటికి కూడా అప్పుడు వచ్చిన మోడల్ అంటే బండ్లు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే మీరు చూడవచ్చు ఒకసారి, ఇక 2002 అంటే చాలా సంవత్సరాల కింది, అయినా కానీ మడగర్లు ఇంత గట్టిగా ఉన్నాయంటే మీరే చూసుకోవచ్చు ఎట్లా మెయింటైన్ చేసినవి ఏంది అనేది. మనం బండికి అప్పటి నుంచి కూడా ఇంతవరకు మడగర్లు కూడా చేంజ్ చేయలేదు. అప్పటి నుంచి ఇదే అనమాట. మనకి ఇందులో ఎక్కువ ఇబ్బంది అయ్యేది ఏంటంటే బండికి వచ్చేసి బ్రేక్లు అనమాట. ఇది మన బ్రేకులు ఏంటంటే ఇలా మన ఆయిల్ బ్రేకులు అనేది కాదు, మన చెక్క బ్రేకులు. ఇప్పుడు అంతకుముందు ఓల్డ్ మోడల్ ఆయిల్ బ్రేకులు రాలేదు, ఇప్పుడు మొత్తం అన్ని బండ్లకి ఆయిల్ బ్రేక్ సిస్టమే ఉంది. ఇప్పుడు మనకైతే చెక్క బ్రేకులు. మనకు మెయిన్ ఇబ్బంది ఏమైందంటే మనం ఫుల్ వీల్స్ ఎక్కించుకుంటాం కదా,
అప్పుడైతే బ్రేకులు అనేది చెక్క బ్రేకులు కదా, అంత పర్ఫెక్ట్గా పనిచేయదు, చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడైతే నాకు ఇది ఒక్కటి నచ్చదు, చెక్క బ్రేకులు అనేది. రోడ్డు మీద ఆఫీసులు వర్క్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఫుల్ వీల్ చెక్కించుకునేసరికి అప్పుడు బండికి లోడ్ ఎక్కువ పడుతుంది కదా, బ్రేకులు అనేది సరిగ్గా రావు, చెక్క బ్రేకులు కాబట్టి. అందుకనే దీంట్లో ప్రాబ్లం అయితే ఇది. ఇక ఇంకా ఇటు వచ్చేసి చూసుకుంటే మనది పంపు ఇంతవరకు మనం చేంజ్ చేయలేదు. నేను హైడ్రాలిక్ స్పెషల్ అని చెప్పిన కదా, ఈ పంప్ అయితే ఇంతవరకు చేంజ్ చేయలేదు. బండి వచ్చిన అప్పటి నుంచి కూడా అదే ఫస్ట్ పంపు బండికి వచ్చింది, షోరూమ్ నుంచి వచ్చింది, ఇంతవరకు దాన్ని చేంజ్ చేయలేదు. అప్పుడు ఎంత గట్టిగా వచ్చినాయి బండ్లు అనేది మీరు చూసుకోవచ్చు. అప్పటి నుంచి మారలేదంటే ఇక మీరు చూసుకోవచ్చు ఎంతగా స్ట్రాంగ్ ఉంటాయి అనేది. మీరు అన్ని పాత ఇప్పుడు కొత్త బండ్లకు ఎట్లుందంటే హైడ్రాలిక్ ఫిల్టర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక మన దానికి వచ్చేసి ఇక్కడ ఎన్నుకుంటుంది అన్నమాట, ఇటు సైడ్ సీట్ సైడ్. మీకు చూపిస్తారా అండి, ఇదే అనమాట మనకు హైడ్రాలిక్ ఫిల్టర్ అనేది ఇది. ఇప్పుడు కొత్త బండ్లకు అనేది అటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా మన బండ్ల ఇంకా డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు కొత్త బండ్లకు ఎట్లుందంటే హైడ్రాలిక్ ఆయిల్, గేర్ ఆయిల్ మొత్తం ఒక దాంట్లోనే ఇచ్చారు. ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్ మన బండికి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. గేర్ ఆయిల్ ఉంటుంది, హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది, ఇంజన్ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే బండ్లకి ఎట్లుందంటే ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంది, గేర్ ఆయిల్ సపరేట్ ఉంది. హైడ్రాలిక్ గేర్ మొత్తం ఒకటే కొత్త బండ్లకి. దీనికైతే 3 టైప్స్ అనమాట. ఇక ఈ 3 టైప్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు డౌట్ రావచ్చు, మీకు చెప్తారా అండి, గేజ్ పుల్లలు చూపిస్తా. ఇగో ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ అనమాట. ఇగో ఇది 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 ఇంజన్ ఆయిల్ అనమాట. చూడండి, మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఇది ఇంజన్ ఆయిల్. మళ్ళీ 3 టైప్స్ ఇంకోటి ఏంటంటే ఇగో వీటికి వచ్చి చూసుకుంటే ఇగో ఇది గేర్ ఆయిల్ అనమాట. గేర్ ఆయిల్ గేజ్ పుల్ల, కాకపోతే ఇది పానలేదు, ఇప్పుడు మనం తీసి చూపించలేము. ఇదైతే గేర్ బాక్స్ దగ్గరనే ఉంటుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఇది గేర్ ఆయిల్ అనమాట. హైడ్రాలిక్ ఆయిల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది అనమాట. ఇగో ఇది హైడ్రాలిక్ ఆయిల్. ఓన్లీ మనకు హైడ్రాలిక్ ఏం చేయడం వరకు ఉంటుందంటే, వీడికి పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నుంచి పైకి వరకే హైడ్రాలిక్ ఉంటుంది. గేర్ ఆయిల్ అనేది కింది నుంచి ఈ నుంచి ఇటు కిందికి గేర్ ఆయిల్, ఈ గేర్స్కి వీల్స్కి ఇటు సప్లై అయ్యేది గేర్ ఆయిల్. పై వరకు ఓన్లీ హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది. ఇక దీంట్లో నాకైతే చాలా నచ్చిందంటే హైడ్రాలిక్ ఒకటే. హైడ్రాలిక్ ఎంత లేపినా పంపు సౌండ్ రాదు. నాది ఇప్పటికీ పంపు ఖరాబ్ కాలేదు, షోరూమ్ నుంచి వచ్చింది అదే పంపు. ఇక ఇంతవరకు అయితే దాన్ని చేంజ్ చేయలేదు. ఇప్పుడు మన సెల్ఫ్ మోటార్ కూడా ఇది చూడొచ్చు. అంటే ఇవన్నీ ఈ గడ్డ అనేది మ్యాండేటరీ, అవి ఎప్పుడైనా మార్చుతాము, దబ్బిన పోతాయి. ఈ అనేది సెల్ఫ్ మోటార్ ఇక మెయిన్ ఉంది కదా గడ్డ, అది ఇంతవరకు చేంజ్ చేయలేదు. అది కూడా బండిదే. ఈ కలర్ చూసినా మీకు అర్థమవుతుంది. ఇక ఇందులో ఏంటంటే ఇంకోటి, ఇది మన డీజిల్ ట్యాంక్ అనమాట. డీజిల్ ట్యాంక్ వచ్చేసి మనది ఇట్లా క్రాస్ ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఇప్పుడు బుంపుత్ర ఇప్పుడు వచ్చిన వాటికి ఎట్లుందంటే లెవెల్ ఉంటుంది, డీజిల్ పోసుకొని కంఫర్ట్గా ఉంటుంది. ఇదైతేనేమో ఇట్లా డీజిల్ ట్యాంక్ ఎత్తు ఉంటుంది, ఇందులో లోపలికి ఉంటుంది. ఈ డీజిల్ పోసుకోనికి ఇది కూడా నాకు నచ్చదు, ఇబ్బంది అవుతుంది. డీజిల్ పోసుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది, కింద పోతుంది, అంత పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇది అయితేనేమో దీంట్లో ఎన్ని లీటర్లు పడుతుంది అంటే వచ్చేసి 5800 పడుతుంది. 58 లీటర్లు, 60 లీటర్ల ట్యాంక్ ఇది. సో మర్చిపోయినా, 60 లీటర్లు ఇది అయితే. ఇక ఇక్కడికి వస్తే ఇది క్యాప్ వచ్చేసి ఇది మన రేడియేటర్కి, మనం రేడియేటర్ వాటర్ పోసుకొని ఇంచి ఇటు మన బండ్లు ఏముందంటే, ఇక మనం బ్యాటరీ అంటే కామన్, అది పోతూనే ఉంటాయి, డిశ్చార్జ్ అవుతాయి ఆన్లో పెట్టినప్పుడు. మనం అయితే ఎక్సీడ్ వాడట్లే, కిరణ్ బ్యాటరీస్ వాడుతున్నాం. అప్పటి నుంచి కూడా ఇదే వాడతాం, బండికి వచ్చింది పోయిన తర్వాత. మెయిన్గా అందరు అంటారు మహీంద్రా అనేది మైనర్ రిపేర్స్ చాలా ఎక్కువ పెడుతుంది, అందుకనే అది మేము ప్రిఫరెన్స్ చేయమని అనుకుంటారు. కానీ మహీంద్రాలో మెయిన్గా మ్యాండేటరీ కామన్గా రిపేర్ పెట్టేది ఏంటంటే, ఇప్పుడు మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇగో ఈ కింగ్ పిన్నులు అనేవి ఎక్కువ పోతాయి, ఫ్రంట్ పోర్షన్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే, మనం టైం గిరీస్ కొట్టుకోకపోతే పోతుంది. మనం బేరింగ్లకైనా దేనికైనా టైం గిరీస్ కొట్టుకున్నాం అనుకో, అది కూడా బాగుంటుంది. ఇటు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే. మనం బండిని మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎట్లా గిరీస్ కొట్టుకొని టైం టు టైం మెయింటైన్ చేసుకున్నాం అనుకో, అది కూడా మంచిగానే ఉంటుంది, మైనర్ రిపేర్స్ ఏం రాదు. ఇక మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. రిపేర్స్ అనేది ప్రతి బండి కామన్. ఇప్పుడు బేరింగ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి మట్టి పోతే ప్రతి బండికి పోతుంది బేరింగ్. ఇప్పుడు మహీంద్రాకే బేరింగ్ లెక్క పోతాయి, ఇది అది ఏమి ఉండదు. అందులో ఒక మట్టి పోయే ఆప్షన్ ఉంటే
పక్కా బేరింగ్ పోతుంది. ఏ బండికైనా పోద్ది, సోనాలికి అయినా పోద్ది, జాండీర్ అయినా పోద్ది, ఏదైనా పోద్ది. ఇక మనం గిరీసు టైం కొట్టుకున్నాం అనుకో ఏం కాదు. ఇక లేకపోతే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఇటు వచ్చేసి మన P2 అనమాట, మహీంద్రా. ఇది P2 మనదైతే ఇప్పటికి పనిచేస్తుంది, అది వర్కింగ్ అయింది, చూపిస్తా అది కూడా. ఇక P2 రన్ అవుతుందని చెప్తున్నా కదా, ఒకసారి ఏది చూపిస్తా రండి. మీరు చూడొచ్చు P2 తిరుగుతుంది చూడండి. చూడండి, మన డ్యూయల్ క్లచ్ కాదు, నార్మల్ క్లచ్. ఇప్పుడు కూడా మన సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మన బండి వచ్చేసి ఇప్పటికీ 23 సంవత్సరాలు అయినా అట్లా వర్కింగ్ చేస్తుందంటే దాన్ని మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక మనకు చాలామంది బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు, అది ఎందుకన్నా పాత బండి కొత్తది కొనొచ్చుగా అది ఇది అని చెప్పి. ఇక కొత్త బండి అంటే మనం దీన్ని వాడుతున్నాం కదా అన్న, మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఉంచుతున్నాం, లేకుంటే మేము కూడా అమ్మే వాళ్ళమే రిపేర్లు పెడితే అది ఇది. ఇక మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఉంచుతున్నాం. ఇప్పటికీ P2 పని చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మనం బండి ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం ఏందనేది. మనకు మ్యాండేటరీగా మైనర్ రిపేర్స్ ఏం పెట్టదు. నాకు ఈసారి వచ్చేసి ఎక్కువ రిపేర్ పెట్టిందంటే బేరింగ్ ఒకటే. బేరింగ్ ఎందుకంటే అబ్బు పోయిందని చెప్పిన కదా, మన ఫుల్ వీడియో కూడా తీసిన బేరింగ్ ఊకి ఎందుకు పోతుంది అనేది. ఇక మన అబ్బు అయితే కొంచెం డ్యామేజ్ అయింది, అందువల్ల పోయింది. మనం బండి ఫ్రంట్ పోర్షన్ చేయించుకోవాలి, చూద్దాం ఈసారి చేపిద్దామా ఎట్లా అనేది. ఈ బండి ఇంకా వాడితే బాగుంటుందా ఎట్లుంటుందా అనేది మీరు కామెంట్ చేయండి. నా బండి వచ్చేసి డ్యూయల్ క్లచ్ అయితే కాదు, నార్మల్ క్లచ్చే. ఇక అప్పట్లో డ్యూయల్ క్లచ్ రాలేదు, ఇక మనం మాన్యువలే, నార్మల్ క్లచ్చే అనమాట. ఇక మనం ఇంతవరకు మీరు చూడొచ్చు రేడియేటర్ కూడా చేంజ్ చేయలేదు, అది ఇంతకుముందు మీరు చూసే ఉంటారు. రేడియేటర్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు సర్పంచ్ అయితే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు గేర్లు అనేది బుంపుత్ర కంటే ఇది చాలా బెస్ట్ అనమాట. బుంపుత్రాలు ఎట్లుంటుంది, కొంచెం ఆయిల్ తక్కువ అయినా సరే సౌండ్ చాలా వస్తుంది. ఇసుకల మన బండి కూడా చాలా బాగా వెళ్తుంది. కానీ మొన్న ఏమైందంటే మనం గాడం చేంజ్ చేసుకున్నాం, కొత్త గాడం పెట్టినాం, అది గాడం లేదు, అందుకని చెప్పి మనకు బండి దిగబడ్డది. మరోసారి కూడా ట్రై చేద్దాం, మీకు చూపిస్తా. సో మన బండి అయితే ఇదే అనమాట. ఇక ఇప్పుడైతే మనం ఏడాది దున్నేది అది లేదు కదా, మీకు చూపించలేకపోవచ్చు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, బురదలు ఎట్లా ఉరుకుతాయి ఏందనేది. ఇక నేను ఇంతకుముందు పాత వీడియోలు ఉన్నాయి డిస్ప్లే చేసిన అదన్నీ ఎట్లా వెళ్తుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక మనం ఎక్కువ దీన్ని గేర్లు వాడేది ఏ గేర్లలో అంటే బురదలు అయితే ఎక్కువ నేను లోడ్ టాప్ వాడతాను అనమాట. ఎంటీ సెకండ్లో అయితే కొంచెం బండికి లోడ్ పడుతుంది, వెళ్తుంది కానీ లోడ్ పడుతుంది, అందుకనే నేను లోడ్ టాప్ వాడతా బురదల. ఇక మనం ఎలగడ కొట్టుకుంటాం కదా, పొలం దున్న ముందు ఎలగడ కొట్టుకునే టైంలో ఎంటీ సెకండ్లు వెళ్ళొచ్చు, ఎంటీ సెకండ్లు వెళ్తుంది, బాగానే ఉంటుంది. ఇక మనకు ఎక్కువ దున్నకాలు అయితే లోడ్ టాప్ అనమాట. ఇక హాఫ్ వీల్స్లు ఫుల్ వీల్స్ కూడా మనం ఎక్కువ లోడ్ టాపే వాడతాం. ఎంటీ సెకండ్ వాడితే ఏమైందంటే బండికి లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. లోడ్ ఎక్కువ పడడం వల్ల గేర్లు డ్యామేజ్ అవుతాయి అన్నమాట, హీట్ వల్ల లోడ్ పడి డ్యామేజ్ అవుతాయి. అందుకని చెప్పి నేను ఎక్కువ లోడ్ టాపే వాడతాను అనమాట. ఇక రివర్స్ అనేది ఎక్కువ బురదల ఎంటీ రివర్స్లో అయితే వెళ్ళదు, నేను ఇది చెప్తా పక్కా. ఇది మహీంద్రాల ప్రతి దాంట్లో ఇదే అనమాట. యువోలో అయితే వెళ్తుంది, యువో టెక్ ప్లస్ ఇప్పుడైతే వాళ్ళు వెళ్తుంది. కానీ ఇప్పుడు బుంపుత్ర, ఈ సర్పంచ్ పాత బండ్లలో అయితే ఎంటీ రివర్స్లో అయితే వెళ్ళదు, రివర్స్ వెళ్ళదు. ఎందుకంటే అది ఎందుకో దాని ప్రాబ్లం అర్థం కాదు, ఇది ఒక్కటి నచ్చదు నాకు కూడా. రివర్స్లో అయితే ఎంటీ రివర్స్లో వెళ్తే మనకు ఈజీగా ఉంటుంది, కానీ ఇక లోడ్ రివర్స్నే వెళ్ళాలి ఫుల్ వీల్స్ అయితే. ఇక ఇదనమాట మన బండి. ఇక నాకు తెలిసిన మాటల్లో నాకు తెలిసింది అయితే నేను చెప్పిన, మీరు కూడా నువ్వు అది ఇది అని ఏమి అనుకోవద్దు. ఇక నాకు తెలిసినంత వరకు చెప్పిన, ఇదైతే మన బండి. దీన్ని మనం ఉంచుకోవాలి, అమ్మగలగాలా, అమ్మితే ఎట్లుంటుంది, అమ్మినా కానీ ఏ బండి కొనితే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో ఇంతటితో అయితే ఆపేద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.